హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ విత్ టెక్నికల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి టాపిక్ అయితే మేము ఎందుకైతే తేవడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇప్పుడే ఫ్లిప్కార్ట్ నుంచి ఇలా ఆర్డర్ వచ్చేసింది మన ఆర్డర్ అయితే. సో ఇప్పుడైతే ఇది అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇదేంటంటే కార్డ్లెస్ డ్రిల్ మిషన్ అనమాట. సో చాలా అంటే చాలా తక్కువ ధరకే మనకైతే లభించింది. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఒక ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో మంచి టాపిక్ అయితే మీ ముందుకు తెచ్చాను. చూసేద్దామా, స్టార్ట్ చేద్దాం మన వీడియో అయితే. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఐజూమ్ కంపెనీ యాక్చువల్లీ. సో ఇది మనకైతే ఆఫర్లో రావడం అయితే జరిగింది. దీనికి రేటింగ్ కూడా చాలా మంచిగా ఉంది. సో ఇక్కడ చాలా టెక్నీషియన్స్ కూడా ఇదైతే తీసుకోవడం అయితే జరిగింది. ఇది వచ్చేసి దీని అవుట్ సైడ్ బాక్స్ అనమాట. సో ఇది టోటల్ క్యాబినెట్ మీరు చూడవచ్చు. వీళ్ళు బ్రాండింగ్ అయితే ఐజూమ్ అని ఇచ్చారు. ఇది వచ్చేసి 12 volts బ్యాటరీతో రన్ అవుతుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు చాలా అంటే చాలా ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇదిగో బాక్స్ నుంచి మనమైతే తీసేద్దాం. సో రెడీయా చూడడానికి? చూడండి ఫ్రెండ్స్, విత్ బాక్స్తో ఇస్తున్నారు, చూసారు కదా. ఇది వచ్చేసి మెనూ కార్డు. సో ఇక్కడ వీళ్ళు బ్రాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. విత్ వారంటీ 1 yearతో ఇస్తున్నారు ఐజూమ్ అనేది. సో చాలా అయితే చాలా బాగుంది. సో వీళ్ళ బ్రాండింగ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి బాక్స్. ఇదైతే ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, తీద్దాం. చూసారు కదా. సో ఆ బాక్స్ అనేది పక్కన పెట్టేద్దాం. ఇదైతే ఓపెన్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంది. సో ఎక్సలెంట్ క్వాలిటీ అయితే, నిజంగా బిల్ క్వాలిటీ అండ్ బాక్స్ క్వాలిటీ. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ తీసే ముందు మీకు ఒక విన్నపం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే లాక్ అయితే తీసుకోవాలి. తీసిన తర్వాత చూసారు కదా ఎంత బాగుందో మన మిషన్ అయితే. చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. సో ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బిట్ అనమాట. ఇది వచ్చేసి 6mm బిట్ అనేసి అంటారు. సో వీళ్ళైతే చాలా క్వాలిటీగా ఇచ్చారు. ఇది చెక్కదానికి వాడడానికి ఇచ్చినారు. సో ఇదైతే ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి ఇంకో బిట్ ఇవ్వడం అయితే జరిగింది. 6, 4, 2 3 రకాలుగా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలా అంటే ఎక్సలెంట్గా ఉంది. మనం బిట్ కూడా వేసి ప్రయోగం చేద్దాం. ఇది వచ్చేసి ఒక చిన్న చిన్న గోడలకి వేసుకోవడానికి, చిన్న చిన్న వర్క్స్కి ఉపయోగపడే ఈ కాంక్రీట్ బిట్ అని కూడా అంటారు. సో ఇదైతే 6mm కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉంది. సో ఇవి 3 అవి 3 రకాలుగా ఇవ్వడం అయితే జరిగింది. సో చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. క్వాలిటీ విషయానికి వస్తే బుర్రపాడు నిజంగా. సో ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అయితే చాలా క్వాలిటీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎక్సలెంట్గా ఉంది. సో ఇది మనం పెడదాం. ఇదైతే తర్వాత యూజ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే చూద్దాం. నెక్స్ట్గా ఈ మనం ఏవైనా బోల్ట్స్ గట్రా టైట్ చేయడానికి అయితే చాలా చక్కగా అయితే ఇచ్చారు. ఇప్పడానికి టైట్ చేయడానికి చాలా అంటే చాలా క్వాలిటీ ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే మనం పెట్టే ప్రైస్కి చాలా అంటే చాలా బెటర్ క్వాలిటీతో వాళ్ళైతే కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ టోటల్గా సేమ్ అంటే ఒక్కొక్క రకాలు ఒక్కొక్క సైజుతో మనకి 10 pieces అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్గా 10 pieces అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది పెట్టి అంటే బిట్ ఎక్స్టెన్షన్ కోసం అయితే ఇది ఇవ్వడం అయితే జరిగింది. మీకు దీని గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి మనం చూసుకోవచ్చు. ఇది మనం టైట్ అండ్ లూజ్ చేయడానికి స్క్రూస్ గట్రా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వచ్చే మోడ్యులర్ బోర్డులో స్క్రూలు బిగించడానికి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇవి పెట్టి అయితే బిగించవచ్చు. చాలా అంటే చాలా స్క్రూ టైట్స్ అండ్ లూజ్ అయితే ఎక్సలెంట్గా అయితే చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా అంటే వీళ్ళు క్వాలిటీ మాత్రం అస్సలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ఎక్సలెంట్గా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కటి కూడా స్టెయిన్లెస్ స్టీల్తో వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. 10 pieces అయితే ఇవి అయితే ప్రొవైడ్ చేశారు.
ఇవి ఎక్స్టెన్షన్ చేసి మనం వాడుకోవచ్చు అండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకి ఏ సైజు ఏది ఎలా ఉంటుందని కూడా వీళ్ళైతే చూడడం అయితే జరిగింది. చూడొచ్చు మీరు, చాలా అంటే నిజంగా చాలా క్వాలిటీగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఎంత క్వాలిటీగా అయితే ఉంది. సో మీరు నిజంగా అయితే ఫిదా అయిపోవాల్సిందే. ఈ బిట్స్ ఇవన్నీ చూసుకోవడం చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎక్సలెంట్గా అయితే ఉంది. సో ఇది పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకో బిట్ అయితే మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం తీద్దాం. ఇంకో బిట్ అయితే మీకు కొంచెం ఎక్స్టెన్షన్ అంటే కొంచెం పొడుగ్గా ఉండేటివి మీకు అయితే చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇది అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం లెంత్ ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇవి అయితే ఇది కూడా నిజంగా క్వాలిటీ అయితే అస్సలు తగ్గలేదు. మనం మిషన్లో పెట్టి ఒకసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కూడా మనకి 7 బిట్లు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం మిషన్ ఫ్రెండ్స్ కొంచెం పూజ చేయడం ద్వారా అది కొంచెం బొట్లు గట్రా పెట్టేసాం. సో అందుకే అలా కనిపిస్తుంది, ఎవరేమనుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం చూసుకోవచ్చు కాంక్రీట్ అండ్ వుడ్ అండ్ ప్రతి దానికి కూడా యూజ్ అవుతుంది. సో కాంక్రీట్ కంటే మనకి ఎక్కువ యూజ్ అవ్వదు. సో అక్కడ మనం చూసుకొని మెల్లమెల్లగా చిన్న చిన్న వర్క్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రొటేట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి స్లో అండ్ స్పీడ్, అంటే ఒకటిలో ఉంచితే స్లోగా తిరుగుతుంది, రెండులో ఉంటే స్పీడ్గా తిరుగుతుంది ఫ్రెండ్స్. నిజంగా బిల్ క్వాలిటీ, ఈ బాడీ క్వాలిటీ ప్రతి ఒక్కటి కూడా ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఈ బటన్ అయితే పూరా మాస్క్ పిచ్చ క్వాలిటీతో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్గా మనకైతే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ప్రెస్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు మధ్యన పెడితే అది అంటే ఆన్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ విధంగా అయితే కంపెనీ వారు మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నిజంగా పిచ్చ క్వాలిటీ భయ్య, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో మీకు ఇప్పుడు బిట్ వేసి బ్యాటరీ వేసి ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ బిట్ కూడా మనం చాలా ఈజీగా అయితే మనం పెట్టుకొని, సో ఇక్కడ మనమైతే బిగించుకోవడానికి చాలా కన్వీనియంట్గా కీతో పని లేకుండా దీంట్లోనే అన్నీ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో నిజంగా భయ్య ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మీరు వాడండి, మీరు కొనండి. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ టైట్ లూజ్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలాగా అంటే క్లాక్ వైజ్గా మనమైతే తిప్పినట్టయితే సో అదంటే టైట్ అనేది అవుతుంది. సో మనం యాంటీ క్లాక్ వైజ్గా తిప్పినట్టయితే అది లూజ్ అనేది అవుతుంది. సో మనం ఈజీ సింపుల్ మెథడ్గా మీకు ఒక బిట్ వేసి అయితే మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే దాంట్లో పెడదాం. మనం పెట్టేసి టైట్ చేసి మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే టైట్ అనేది చేసుకోవాలి. సో అక్కడ కింద వచ్చేసి అది పట్టుకొని, సో అది పైది అనేది రైట్ సైడ్ అంటే క్లాక్ వైజ్గా తిప్పినట్టయితే అది అనేది టైట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. ఇప్పుడైతే బ్యాటరీ తీసుకుందాం. ఇది చూస్తున్నారు కదా, బ్యాటరీ అయితే మామూలుగా లేదు. సో దీంట్లో 3 బ్యాటరీస్ అయితే ఉంటుంది. ఇది టోటల్గా 12 వోల్ట్స్ అనేది మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. 12 వోల్ట్స్ ఫ్రెండ్స్. సో ఇదైతే ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రెస్ చేయాలి. సో లాక్ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, చూసారు కదా, లాక్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మనం చూసినట్టయితే సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఆన్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే తిరుగుతుంది. మనకి ఇక్కడ చిన్న లైట్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. మనం ఎక్కడైతే చీకట్లో కానీ ఎక్కడైనా మనం స్క్రూ టైట్ చేసుకోవడానికి చిన్న చిన్న డ్రిల్ వేసేటప్పుడు మనకు కనిపించదు కదా. సో వీళ్ళైతే ఆ పాయింట్ కనిపించడానికి కోసం ఒక చిన్న లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. నిజంగా భయ్య ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో నేనైతే ట్రై చేశాను. ఇదైతే టైట్ అండ్ లూజ్ ప్రతి దానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా ఎంత స్పీడ్గా, అంటే వీని పికప్తో ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అలా పిన్ అయితే నొక్కినట్టయితే ఈ విధంగా రివర్స్లో తిరుగుతుంది. చూసారు కదా, ఇది వచ్చేసి రివర్స్ అనమాట. చూసారు కదా భయ్య. సో ఈ విధంగా అయితే మనకైతే వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చాలా అంటే చాలా క్వాలిటీగా అవుతుంది. మళ్ళీ ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు రైట్ సైడ్ అనేది తిరుగుతుంది. చూసారు కదా. సో ఈ విధంగా అయితే మనకైతే వర్క్ అవుతుంది. సో ఎక్సలెంట్ అని అయితే చెప్పొచ్చు నిజంగా భయ్య. సో చాలా అంటే బిల్ క్వాలిటీ అండ్ బాడీ క్వాలిటీ ప్రతి ఒక్కటి కూడా, ప్రైస్ క్వాలిటీ కూడా నాకైతే చాలా అంటే నిజంగా చాలా నచ్చేసింది. సో మీరు ఇది ఒకసారి వాడండి. చాలా అంటే మీకు చాలా ఎలక్ట్రీషియన్ ప్లంబర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ బటన్ అనేది ముందుకు ప్రెస్ చేసినట్టయితే కొంచెం స్పీడ్గా అయితే రొటేషన్ అవుతుంది. చిన్న చిన్న డ్రిల్లింగ్కి మనకి చాలా యూజ్ అవుతుంది.
సో 1లో పెట్టినట్టయితే మనకి స్క్రూ బిగించడానికి టైట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. 2లో పెట్టినట్టయితే చిన్న చిన్న డ్రిల్ వేసుకోవడానికి చెక్క మీద చిన్న చిన్న గోడల మీద వేసుకోవడానికైతే మనకైతే నిజంగా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్గా ఉంది. విత్ బ్యాటరీతో నిజంగా భయ్య చాలా అంటే ఎక్సలెంట్గా ఉంది. మీరు అక్కడ చూడొచ్చు. సో ఇది ఎలా తీయాలో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా యాంటీ క్లాక్ వైస్తో బిగించి వస్తే సో లూజ్ చేసినట్టయితే ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది. చూసారు కదా. సో చాలా అంటే చాలా బాగుంది. సో నాకైతే నచ్చేసింది. ఇప్పుడు బ్యాటరీ కూడా ఎలా రిమూవ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ విధంగా చూసారు కదా, అంటే నార్మల్గా తిప్పితే అలా తిరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఎక్సలెంట్ అయితే నేనైతే చెప్పచ్చు. చూడండి, మనం ఎక్కడైతే పాయింట్ పెడదామో అక్కడైతే నిజంగా దాని పాయింట్ అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. మన ఇదైతే కార్డ్లెస్ డ్రిల్ అని వీళ్ళైతే బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నిజంగా చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఛార్జర్ ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇదైతే ఇండికేటర్ ఉంటుంది ఇటు సైడ్, మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీరైతే మనకి అవుట్పుట్ అనేది 13.5 వోల్టేజ్తో వస్తుంది. సో ఇదైతే వైర్ ఫ్రెండ్స్ మినిమం ఒక 1.5 మీటర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి పిన్ ఫ్రెండ్స్. ఆ బ్యాటరీకి అనేది ఇదైతే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఛార్జర్ ఫ్రెండ్స్. సో ఏసీ ఛార్జర్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇండికేటర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇది పక్కన పెడదాం. ఇప్పుడైతే బ్యాటరీ అయితే మీకు చూపిస్తాను ఎక్కడ ఛార్జ్ చేయాలి అనేది. సో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే బ్యాటరీ ఫ్రెండ్స్. సో ఐజుమ్ అని వీళ్ళు బ్రాండింగ్ అయితే ఇచ్చారు. 12 వోల్ట్స్ అండ్ 1.5 AH అని వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. 2 బ్యాటరీస్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఎక్సలెంట్. ఈ విధంగా పిన్ ఉంది కదా, అక్కడ మీరు ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి. సో మినిమం 2 అవర్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క బ్యాటరీ 2 అవర్స్ పెట్టుకుంటే మనకి 6 అవర్స్ అనేది టోటల్గా అయితే వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు నాకు ఛానల్కి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను, మీరైతే నాకు సపోర్ట్ చేసినట్టయితే మీకు చాలా అంటే చాలా మంచి విషయాలు, మంచి ఎలక్ట్రికల్ ప్రతి ఒక్క విషయాన్ని, ప్లంబింగ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు విత్ ప్రాక్టికల్తో చేసి అయితే చూపిస్తాను. నేను చాలా అంటే చాలా వర్క్స్ కూడా చేస్తున్నాను. ఎలక్ట్రికల్ వర్క్స్, హోమ్ వర్క్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. సో మీరైతే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో మీరు తెలియపరచండి, బాగుందో లేదో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మన ఈ టాపిక్ అయితే క్లోజ్ చేద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.